కుందన బొమ్మల్లా పిల్లలుండి వాళ్ళకి మంచి పొడవుగా జుట్టు ఉంటే అబ్బా ఎంత బాగుంటుందండి. జడ వేయాలంటే అంత ఇష్టమో, కానీ ఏం చేస్తాం, ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు కుందన బొమ్మల్లా ఉన్న జుట్టు అయితే ఉండట్లేదు. కానీ మా ఇద్దరు పిల్లలకైతే జుట్టు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏదో చిన్నది చిక్కు పడకుండా మోడల్ జడ అయితే వేస్తున్నాను. కానీ హెయిర్ వాష్ చేసిన తల కాదండి, ఇది ఆయిల్ అయితే పెట్టేసిన తలే. బయట వర్షం పడుతుందండి, ఇంకా నేను హెయిర్ వాష్ అయితే చేయించలేదు. ఇంకా తల అయితే బేగా ఆరదనేసేసి. అయినా మా చిన్నమ్మాయి అమ్మాయి జడ వేయంటే చాలామంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారండి నాకు, అక్క మీ పిల్లల హెయిర్కి రకరకాల మోడల్ జట్లు వేసి చూపించండి అక్క అనేసి. నాకు కూడా చేయాలనే ఉంటుందండి, కానీ ఏం చేస్తాం, పిల్లలైతే రోజు కాలేజ్కి వెళ్ళిపోతారు కదండి, రోజు వేయడం కుదరదు కదా. ఇప్పుడైతే కొంచెం హాలిడేస్ ఇచ్చారు కనుక ట్రై చేస్తాను. ఇప్పుడైతే జడ వేయడానికి ట్రై చేస్తున్నానండి. ఆయిల్తోనే ఉంది, చిక్ అయితే లేదు. తల అయితే నార్మల్గా మోడల్గానే ఉంటుంది, మనకి ఈజీగానే కూడా ఉంటుంది. మీకు కూడా ఆడపిల్లలు ఉంటే ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది, చూడడానికి అందంగా కూడా ఉంటుందండి. కొంచెం లాంగ్ హెయిర్ అయితే చాలా అందంగా ఉంటుంది. వీళ్ళ చిన్నప్పుడు అయితే చాలా మోడల్ జట్లు అయితే వేసేదానండి. వీళ్ళని ఎక్కడ తీసుకెళ్ళినా రకరకాల జట్లు, ఇద్దరికి ఒకే కలర్ డ్రెస్ ఒకేలాంటి జట్లు వేసేదాన్ని అనమాట. యాక్చువల్లీ వీళ్ళిద్దరికి 2 years గ్యాప్ అయినా కానీ కవల పిల్లల్లానే ఉంటారు. చాలామంది అడుగుతారు ట్విన్సా అనేసి. అసలు ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు కానీ ఫంక్షన్లో కానీ తెలియని వాళ్ళైతే కాదండి, వీళ్ళ ట్విన్స్ అయితే కాదు. కానీ వీళ్ళిద్దరు హెయిర్ అయితే ఒకలానే ఉంటుందండి, లాంగ్ అయితేని. ఇప్పుడు చిన్న అమ్మాయి ఉంది నా దగ్గర ప్రస్తుతానికి, పెద్ద అమ్మాయి అయితే వాళ్ళ నాన్నగారి దగ్గరే ఉంది. చిన్న అమ్మాయికి ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఈ జడ అయితే చిన్నప్పుడు చాలాసార్లు వేశాను, కానీ ఎందుకో అప్పుడు అంత అందంగా అనిపించలేదు. బహుశా మీరు అందరూ అడిగిన గురించి ఏంటో ఇప్పుడైతే చాలా బాగా కనిపిస్తుంది. వేసిన తర్వాత చూస్తారు కదా పిక్ మీరైతే. కానీ ఏంటంటే అండి, నార్మల్గా మనం క్లిప్స్ ఎక్కువ పెడతాం హెయిర్కి, కానీ నేను మా పిల్లలకి చాలా తక్కువ అనమాట క్లిప్స్ పెట్టడం. దానివల్ల చిక్కులు పడిపోయి మనకి జుట్టు అయితే క్లిప్స్తో వచ్చేస్తుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టినా కానీ నేను మళ్ళీ ఫంక్షన్ వెళ్ళి వచ్చేసిన వెంటనే అయితే క్లిప్స్ తీసేసి నార్మల్గా ఉంచేస్తాను అనమాట. ఆ మన్నాడు మళ్ళీ మనం జడ విప్పేసుకుని జడ వేస్తాం కదా, అప్పుడు సెట్ అయిపోద్ది. చూడండి, నా వీడియోస్ అయితే మీకు నచ్చితే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఛానల్ అనేది ముందుకు తీసుకెళ్ళగలను. నా దగ్గర అయితే చాలా మంచి హెయిర్ టిప్స్ అయితే ఉంటాయండి, ఇంకా మంచి హెయిర్ వీడియోస్ అయితే చేస్తాను. కానీ నేను ఎంత బిజీలో ఉన్నా నేను మీకోసం అయితే హెయిర్ వీడియోస్ అయితే చేస్తానండి. ఎందుకంటే మీ జుట్టు కూడా బాగోవాలనేసి నాకు తోచిన, నాకు తెలిసినవి, నేను పాటించినవి అయితే మాత్రం మీకు చెప్తాను. నేను మీ నుంచి కోరుకునేది ప్రస్తుతానికి 1000 సబ్స్క్రైబర్స్ అండి. అతి త్వరగా 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతే నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ అనేవి 10 మందికి వెళ్తాయి కదండి. నెక్స్ట్ మనం మంచి వీడియోస్ తీసుకోవడానికి కూడా నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది, కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇంతమంది చూస్తున్నారు నేను అని ఇంకా టైం వీలు చూసుకుని నేను వీడియోస్ చేయడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు మా అమ్మాయికి ఏమంటారు, ఆయిల్ అయితే పెట్టానని చెప్పాను కదా. ఆయిల్ పెట్టినా కానీ జుట్టు అయితే లాంగ్గానే ఉంటుందండి. అంటే హెయిర్ వాష్ చేస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఈ జడ అయితే. కానీ ఆయిల్ జడనే వేస్తున్నాను. రోజు మార్నింగే కాలేజ్కి వెళ్ళిపోయి నైట్ ఎప్పుడో వస్తే అసలు టైం ఉండదండి వాళ్ళకి జడ వేద్దామన్నా ఏం చేద్దామన్నా. కానీ ఇలాంటి సెలవుల టైంలో మనం పిల్లలకైతే ప్రత్యేకించి టైం తీసుకునైనా సరే వెయ్యాలండి. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా, పెళ్ళిళ్ళు అయిపోయినా సరే. ఎందుకంటే అలాంటి రోజులు మనకి మళ్ళీ రావు. పిల్లలతో గడిపిన క్షణాలు అయితే మాత్రం ఇప్పటికీ మెమొరబుల్లే, వాళ్ళకి కూడా మెమొరబుల్ అవుతాయి కదా. ఈ జడ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఆడపిల్లలు ఉన్నా, లేదంటే మీ పక్కింటి వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నా ట్రై చేయండి. చాలా అయితే బాగుంటుంది. నా చిన్నప్పుడైతే ఇన్ని మోడల్ జడలు అయితే లేవండి. మా అమ్మ అయితే చీపురు కట్టలు కట్టేది. ఈ పక్కన ఒక రబ్బర్ పెట్టేసి, ఈ పక్కన ఒక రబ్బర్ పెట్టేసి, అది తర్వాత వచ్చి నాగరం జడ అనమాట. ఇటు అటు అల్లేసేసి మామూలుగా నార్మల్గా వెనకాల అల్లేయడమే. ఇంకా అవే 2 జట్లు లేకపోతే రిబ్బన్ జట్లు, ఇంకా అంతే. నాకు తెలిసినవి ఆ 3 జట్లే, చీపురు కట్టలు, నాగరం జడ, రిబ్బన్ జట్లు. ఇన్ని మోడల్స్ అయితే అసలు తెలియవు. కానీ ఇప్పుడు నా లాంగ్ హెయిర్కి ఎలాంటి మోడల్ జట్లు వేద్దామని అసలు కుదరదండి, చిక్కు పడిపోద్ది కదా. వేస్తే ఈతపాయల జడ ఒకటి వేసుకుంటాను, అది మాత్రం బాగా వచ్చు. అందరూ అడుగుతారనమాట, ఎవరేసారు ఇంత లాంగ్ జడకి ఈతపాయల జడ అని. నేనే వేసుకుంటున్నాను అంటే నమ్మరు అసలు అని. అంటే లాంగ్ హెయిర్కి ఈతపాయల జడ అంటే ప్రతి పాయ తీయాలి కదండి, చాలా కష్టం అనమాట. కానీ నాకు అది అలవాటైపోయింది. మా చిన్న పాపకి ఇప్పుడు ఎలాగే సెలవుల్లో ఈతపాయల జడ వేసి అది కూడా వీడియో పెడతాను, తప్పకుండా అందరూ చూడండి. కానీ జడ మనం వేయగా సరిపోదండి. జడను వేసిన తర్వాత 2 రోజులై ఇప్పకపోయినా కానీ చిక్కు పడకూడదు అనమాట. అలా వేయాలి జడ. అంటే అలాంటి మోడల్స్ ఎంచుకోమని చెప్తున్నాను. మన జుట్టు లాస్ అవ్వకూడదు. మన జుట్టు లాస్ అవ్వకుండానే మనం మోడల్ జట్లు వేసుకోవాలి. మనకు నచ్చినట్టు మన జుట్టుని మనం ఉంచుకోవాలి. అదనమాట. జుట్టు లాస్ అయిపోయింది, ఈరోజు ఈ పాయ ఊడిపోయింది, రేపు ఆ పాయ ఊడిపోయిందంటే ఎందుకండి ఎంత కష్టపడి మనం ఒక్కరోజు జడ కోసం
జుట్టు ఊడగొట్టుకోవడం అది కరెక్ట్ అంటారా? నా విషయంలో అయితే అస్సలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే నేను తల దువ్వేటప్పటి కాడ్నుంచి హ్మ్, ప్రతి విషయంలో జుట్టు విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉంటాను. చాలా కేర్ తీసుకుంటాననమాట. అంటే ఊడేది ఎలాగో ఊడతది కాదనను. కానీ మనం ప్రత్యేకించి తెంపేసుకొని పాడు చేసుకోవద్దని నేను చెప్తున్నాను. కనీసం వారానికి 2 రోజులైనా ఆయిల్ పెట్టండి. ఆయిల్ పెట్టలేని వాళ్ళు హెయిర్‌కి ఆయిల్ అయితే తప్పనిసరి. ఆయిల్ లేకపోతే హెయిర్ అనేది అస్సలు మీరు ఊహించుకున్నా అసలు ఊహించుకోలేమనమాట. ఏదో ఎండుగడ్డిలాగా అయిపోయిన చిగుళ్ళు పగిలిపోయి జీవం లేనట్టు అనిపిస్తది. కానీ మీరు ఎప్పుడైతే ఆయిల్ లైట్‌గానే రాసారో దానికి ఒక జీవం వస్తది. దానికి ఒక మంచిగా దానికి అన్ని పోషకాలు అంది మంచి హెయిర్, మంచి జుట్టు మీకు సొంతమవుతుందనమాట. నేను పాటిస్తున్నాను గనక మీకు చెప్తున్నాను. ఫైనల్‌గా పిల్లలతో ఇంత టైం స్పెండ్ చేయడం అంటే అది చాలా బావుంటుందండి అసల. జడ ఎలా వేసినా సరే అసల ఆ టైం తెలీదు. మరి మీ పిల్లలు సెలవులకొస్తే మీరు కూడా ఇలా ప్రయోగాలు చేస్తారా? నేనైతే జుట్టు విషయంలో ప్రయోగాలని చెప్పను గానండి. నా పిల్లల విషయం వచ్చేటప్పటికి నాకు జడలు వేయడం అంటే చాలా ఇష్టం అనమాట. మనం ఏ మోడల్ ఎలా వేసామని కాదండి, జుట్టు లాస్ అవ్వకుండా చూడ్డానికి అందంగా మనకు నచ్చినట్టు వేసుకుందామా లేదా అనేసనమాట. కానీ మీ పిల్లల విషయంలో అయితే మాత్రం మీరు ఆయిల్ అయితే పెట్టండి హెయిర్‌కి. వాళ్ళు వద్దన్నా సరే చెప్పండి. జుట్టు పెరగాలన్నా, లేదంటే ఇంత జుట్టు అందంగా రావాలన్నా మీరు చెప్తే తప్పకుండా మీ పిల్లలు వింటారు. లేదంటే మన వీడియోస్ చూపించండి. ఇలాగా మా పిల్లల వీడియోస్ చూపించండి. నా వీడియోస్ చూపించారనుకో కొంచెమైనా వాళ్ళకి అర్థమవుతుంది కదా! కొంచెం ఆయిల్ అయితే పెట్టుకుంటారనమాట. నేనెందుకు చెప్తున్నానంటే మన వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా అన్ని విషయాల్లో నాకు తెలిసిన విషయాలు ప్రతి విషయంలో మీరందరూ సంతోషంగా ఉండాలండి. నా కోరిక అదే. ఒక్క వీడియో చూసైనా మీరు లాభం పొందారంటే, నేను వీడియో తీసినందుకు నాకు అది చాలా గర్వంగా ఉంటుందనమాట. నేను కోరుకునేది కూడా అదే. జుట్టు బాగోవాలనమాట. ఎందుకంటే ఇప్పుడు అందరూ కలర్స్ వేసేస్తున్నారు తలకి. మనం వాడే షాంపూల వల్ల జుట్టు డ్యామేజ్ అయిపోతుంది. నేచురల్ అంటూనే మనం నేచురల్ ముసుగులో మనం కెమికల్స్ వాడుతున్నాం. మెయిన్ అది తెలీదనమాట చాలా మందికి. నేనిలా ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇప్పుడు కుంకుడుగాయలనేవి మనకి మనము ఉడకబెట్టుకునో, లేదంటే మనం కుంకుడుగాయలని బాగా కొట్టి వాడుతున్నామో, అది మనం చూస్తాం గనక నేచురల్ ఓకే. లేదు నేచురల్ షాంపూస్ అని బయట మార్కెట్‌లో దొరికినవి అందులో ఏమేస్తారో మనకు తెలీదు. అందులో కెమికల్ క్వాలిటీ ఎంతుంటదో తెలీదు. తర్వాత మన కుంకుడుగాయలు క్వాంటిటీ ఎంతుంటదో తెలీదు. ఇవేవి తెలియకుండానే మనం వాడేస్తున్నాం గనక జుట్టయితే లాస్ అవుతున్నాము నాకు తెలిసి. ఎప్పుడైతే మనము రియల్‌గా మనం నేచురల్‌గా మన ఇంట్లో మనం తయారు చేసుకొని వాడతామో అండి, యాక్చువల్లీ మనం ప్రతిసారి అంటే జుట్టు రాలడం అంటే దానికి కూడా నేను చెప్తాను వినండి రీజను. సీజనల్‌గా కొంతమందికి హెయిర్ ఫాల్ అవుతది. కొంతమందికి మనకి హెడేక్ వచ్చినప్పుడు కొంతమందికి హెయిర్ హెయిర్ ఫాల్ అవుతది. లేదంటే కొంతమందికి జ్వరం వచ్చినప్పుడు కొన్నాళ్ళ తర్వాత ఒక 1 మంత్, 2 మంత్ అలా అయిపోయిన తర్వాత హెయిర్ ఫాల్ అవుద్ది. లేదంటే ప్రెగ్నెంట్ సమయంలో కొంతమందికి హెయిర్ ఫాల్ అవుద్ది. కామన్ ప్రాబ్లమ్ అయితే డెలివరీ తర్వాత అయితే హెయిర్ ఫాల్ అందరికీ కామన్‌గా అవుద్ది. కానీ ఏ హెయిర్ ఫాల్ అయినా కానండి ఒకటి గుర్తుపెట్టుకోండి బేబీ హెయిర్ అనేది తర్వాత రావాలి. ఆల్మోస్ట్ మీకు 1 మంత్‌కి మీకు హ్మ్. ఎలా చెప్పాలి కొంచెం ఎక్కువే హెయిర్ ఫాల్ అయిందనుకోండి. కానీ మీరు గమనించాల్సింది ఊడిపోయిన జుట్టు కాదు. వచ్చే జుట్టనమాట. మీకు ఫ్రంట్‌ని బేబీ హెయిర్ వస్తది కదా! మీకు మొహం మీద పడిపోతే మనం క్లిప్స్ అయి పెట్టుకుంటాం. అలా బేబీ హెయిర్ ఎక్కువొస్తుందంటే మీకు హెయిర్ ఫాల్ అయినా నో ప్రాబ్లమ్. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిపోయిందో మళ్ళీ మీకు రీగ్రోత్ స్టార్ట్ అయిపోయింది. అలాంటిదప్పుడు మీరు హెయిర్ ఎక్కువ లాస్ అవ్వరనమాట. మీకు సంవత్సరం పోయినా గానీ మీ ఊడిపోయిన జుట్టు చూసుకుంటే, ఊడిపోయిన జుట్టు ఒక కవర్‌లో చాలా కనిపిస్తుంది. కానీ మీరు జడ వేసుకుంటే మీకు లాస్ట్ ఇయర్ ఎంతైతే ఒత్తుందో ఈ ఇయర్ కూడా అంతే ఒత్తుంటదనమాట. చాలా మందికి తెలియక కొంచెం జుట్టు హెయిర్ ఫాల్ అయినా అయ్యో! హెయిర్ ఫాల్ అయిపోతుందని కంగారు పడతారు. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతాయి. కొన్ని టిప్స్ కూడా చెప్తున్నాననమాట ఈ వీడియోస్‌లో. అంటే హెయిర్ ఫాల్ అయినా మీరు కంగారు పడకుండా ఓకే. హెయిర్ గ్రోత్ అవుతుందని మీకు అర్థమవుతుంది. కానీ చెక్ చేసుకోండి. 1 మంత్‌లో, 2 మంత్స్‌లో అయితే తెలీదు. కనీసం 1 ఇయర్ పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ ఎంతుంది సాటిస్ఫాక్షను. అంటే మీరు జడ వేసుకుంటే అమ్మ! సరిపోయింది అన్నట్టు ఉంటే ఓకే. లేదు ఈ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి సన్నగా అయిపోయింది, పిలకలా అయిపోయిందంటే అక్కడ ఏదో తేడా వస్తుందని అర్థం. అప్పుడు మీరు షాంపూ మార్చాలా? లేదా మీ ఫుడ్ మార్చాలా? లేదా మీరు దువ్వే విధానం మార్చాలా? అనేది ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట. కానీ నేనేం చెప్తున్నానంటే మీకు హెయిర్ ఫాల్ అవుతుంది ప్రస్తుతానికి. కానీ దాన్నెలా తగ్గించుకోవాలి? ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయండి. హెయిర్ ఫాల్ ఎలా తగ్గించుకోవాలో ఒకసారి అవి మీరు చెకౌట్ చేయండి. మన ఛానల్‌లో అయితే 3 రోజుల్లోనే హెయిర్ ఫాల్ తగ్గించే వీడియో అయితే ఉందండి. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. తప్పకుండా బాగా పనిచేస్తుంది. మీరు నమ్మకంతో చేయండి. నమ్మకమే కాదండి నేనెందుకు చెప్తున్నానంటే నేనన్నీ చేసినవే. లేదంటే నేను మా పిల్లలకి అప్పుడప్పుడు కూడా టైం కుదిరినప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చిందనుకోండి ఒక 10 డేస్, 20 డేస్ పోయిన తర్వాత హెయిర్ ఫాల్ గాని స్టార్ట్ అవుతే కనుక నేను అలా చేస్తాననమాట.
కనీసం మార్నింగ్ టైంలో వీలు కాకపోతే నైట్ అయినా సరే ఒక 10 నిమిషాలే గనక చేస్తాను. కానీ మా పిల్లలకి కోల్డ్ ప్రాబ్లమ్ లేదంటే అదొకటి చూసుకోండి. కోల్డ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళైతే మధ్యాహ్నం చేయండి. లేదు మాకు ఎలాంటి కోల్డ్ ప్రాబ్లమ్ లేదన్న వాళ్ళు మీరు ఏ టైంలోనూ చేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందనమాట. ఆ వీడియో చూసి ఆ క్లాత్ థెరపీ అయితే పాటించండి. నేనెందుకు ఇలా చెప్తున్నానంటే అండి, మనకి ఫీవర్ వచ్చినప్పుడు హెయిర్ లాస్ అయితే మళ్ళీ మనం ఆహ్, హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా టైం పడుతుందనమాట. ఎందుకంటే మన ఫీవర్ వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా బాడీలో ఇమ్యూనిటీ పవర్ అంతా తగ్గిపోతుంది కదండీ! తర్వాత మెడిసిన్స్ వాడతాము. మనం బలంగా అవ్వడానికే మన శరీరానికి చాలా టైం పడుతుంది. తర్వాత మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవ్వాలంటే మీకు చాలా టైం పడుతుందనమాట. అందుకే ఉన్న హెయిర్‌ని ముందు లాస్ అవ్వకుండా చూసుకున్నట్లయితే మీకు ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు. ఆ తర్వాత మీకు ఎప్పుడైనా సరే హెయిర్ అనేది ఒక్కొక్కసారి హెయిర్ ఫాల్ అయినా కానీ మీకు హెయిర్ మాత్రం లాస్ అవ్వరు. ఎందుకంటే రీగ్రోత్ వెంటనే అయిపోతుంది గనక. ఇదొక్కటి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, మీ పిల్లలకి లాంగ్ హెయిర్ ఉంటే మీరు నుంచుని జడ వేసే కన్నా కూర్చుని జడ వేయండి. ఎందుకనంటే నుంచుని జడ వేస్తే జుట్టు అనేది మనం తెంపేసే అవకాశం ఉంటుంది. మనం జుట్టు చిక్కి తీసేటప్పుడు జాగ్రత్తగా నుంచుని తీసేసుకొని, జడ వేసేటప్పుడు కూర్చుని వేయడం వల్ల మనకి వీలుగా ఉంటుందనమాట. వాళ్ళకి కూడా చిక్కు పడకుండా జుట్టు అనేది లాస్ అవ్వకుండా ఉంటామనమాట. మనకు కావాలని తెంపడం కాకుండా, మనం కొంచెం కొంచెం చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల కూడా మనం జుట్టు అనేది లాస్ అవ్వకుండా ఉంటాము. మా పిల్లల విషయంలో కూడా నేను చేస్తానండి. ఎందుకనంటే అండి, వీళ్ళకి హెయిర్ మాస్కులు పెట్టడం కానీ, లేదంటే హెయిర్‌కి ఎలాంటి కేర్ తీసుకోవడానికైతే టైం ఉండట్లేదు కదండీ ఇప్పుడు. ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి అనమాట. కొన్ని తెలుసు కూడా మనం చేయలేమనమాట. కానీ చేయలేకపోయినా గానీ, మనం కొన్ని సార్లు మనం జడ వేసినప్పుడు గానీ, ఆయిల్ రాసినప్పుడు గానీ, చిన్న చిన్న వాటిని పాటిస్తే మనం అవి చేయలేకపోయినా కొంచెం మన చేతుల ద్వారా అయ్యే లాస్‌ని కూడా మనం తగ్గించుకోవచ్చు. మరి మన వీడియోస్‌లో అయితే నేను చేసేది చెప్తున్నానండి. మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన సబ్స్క్రైబర్స్ అయితే పెరిగితేనే మాత్రం నేను వీడియోస్‌ని ముందుకు తీసుకెళ్ళగలను. ఇప్పుడు నేనున్న టైంకొచ్చి అసలు వీడియోస్ చేయడం అంటే ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే మాకున్న బిజినెస్ చేసుకుంటూ వీడియోస్ తీయడం అంటే నాకసలు ఆల్మోస్ట్ టైం అనేది ఉండదనమాట. నాకున్న బిజినెస్‌లో అసలు టైం అనేది ఉండదు. కానీ నాకు తెలిసినవి మీకు తెలియాలి. ఈ యూట్యూబ్ ద్వారా మీ అందరి దగ్గరికి చేరాలి అన్న ఉద్దేశంతో మాత్రం అయితే నేను వీడియోస్ అయితే చేస్తానండి. ఇది కూడా హెయిర్ వీడియోస్ అయితే చాలా కష్టం అనమాట. మీకు తెలిసిందే కదా! హెయిర్ వాష్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో దాన్ని మెయింటెనెన్స్ చేస్తూ వీడియోస్ తీయడం అనేది ఇంపాసిబుల్ అసల. దయచేసి అర్థం చేసుకొని మన వీడియోస్ అయితే మీరు సపోర్ట్ చేయండి వీడియోస్‌కి. నేను చేసే ప్రతి వీడియో ఓపికగా చూడండి. ఎందుకంటే నేను ఏం చెప్పినా సరే అందులో మీకు ఉపయోగపడే కంటెంటే ఉంటుందనమాట. ఫైనల్‌గా అయితే మా చిన్నదాని జడ ఇలా వచ్చింది. ఇంకా టైం పడుతుందండి. ఇంకొక 4, 5 మినిట్స్ పడుతుంది వేయడానికి. కానీ మీ పిల్లలకి వేసినప్పుడు కూడా ఇలా జాగ్రత్తగానే వేయండి. అస్సలు కంగారు పడిపోయి మీరు చిక్కు పెట్టేసేసి, వాళ్ళని ఇబ్బంది పెట్టేసేసి, మీరు ఇబ్బంది పడిపోయి, జుట్టు లాస్ అయిపోయాక బాధపడే కన్నా ఓపికగా, తీరిగ్గా టైం చూసుకునే వేయండి. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళేటప్పుడు కూడా ముందు వాళ్ళకే జడ వేసి, జాగ్రత్తగా తర్వాతే మీరు రెడీ అవ్వండి. మనం ఫంక్షన్ అనేది మనకు అప్పుడప్పుడే వస్తుందండి. కానీ జడనని మాత్రం ప్రతిరోజు మనం మెయింటైన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అందుకని మన ఫంక్షన్స్ రెడీ అవ్వేటప్పుడు ఎలాంటి మోడల్ జడలైనా సరే కొంచెం టైం తీసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ముఖ్యంగా జుట్టు తలస్నానం చేసిన తర్వాత జాగ్రత్తగా ఆరిన తర్వాత జడ వేసుకోండి. ఆర్ పూర్తిగా ఆరకుండా మాత్రం జడ అస్సలు వేసుకోకండి. ఇంకొక విషయం, పూర్తిగా తడి ఆరకుండా చిక్కు తీసుకోవాలి. అంటే బాగా తడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం ఆరిపోతుంది, కొంచెమే తడి ఉన్నప్పుడు జాగ్రత్తగా చిక్కు తీసుకోండి. తర్వాత జుట్టు బాగా ఆరిన తర్వాత జడ వేసుకోండి. మీరు ఎక్కడైనా సరే పెళ్ళిళ్ళకెళ్ళినా, ఫంక్షన్‌కి వెళ్ళినా సరే జుట్టు విషయంలో మాత్రం కేర్ తీసుకోండి. ఎలాంటి మోడల్ జడలు వేసుకున్నా ఆ రోజుకి మాత్రం మోడల్ జడలు వేసుకున్న ఆ మర్నాడే జాగ్రత్తగా జడంతా విప్పేసుకొని, ఆయిల్ పెట్టేసేసుకొని, ఆ రోజునే జాగ్రత్తగా చిక్కా తీసుకొని మీరు జుట్టయితే మామూలు జడ వేసేసుకొని, మీరు రబ్బర్ బ్యాండ్‌తో పైకి పెట్టేసుకోండి. ఎందుకంటే జుట్టుకి కూడా రెస్ట్ కావాలండి. మనం హెయిర్ వాష్ చేసిన 24 అవర్స్‌లో మనం ఆయిల్ అయితే పెట్టాలండి. ఎందుకనంటే మన జుట్టుకి మనకి ఆయిల్ ఉంటేనే మనకి వాటర్ ఎలాగో మన జుట్టుకి ఆయిల్ అలా అనమాట. చాలామంది ఆయిల్ పెట్టుకోరంటే వాళ్ళ హెయిరు ఆహ్,
పీచులాగా, ఎండుగడ్డిలాగా చాలామందికి ఉంటది కదా! వాళ్ళ హెయిర్‌కి ఆయిల్ పెట్టడం వాళ్ళ జుట్టయితే అలా ఉంటుందనమాట. హెయిర్‌కి ఆయిల్ పెట్టే వాళ్ళ జుట్టు నిగనిగలాడుతూ, షైనీగా, చాలా కాంతివంతంగా హెయిర్ వాష్ తర్వాత ఉంటుంది. అందుకే ఆయిల్ పెట్టని వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, కనీసం మీరు హెయిర్ వాష్ చేసే ముందైనా సరే, ఒక 1 అవర్ ముందైనా ఆయిల్ పెట్టి హెయిర్ వాష్ చేయండి. లేదు 1 అవర్ టైం లేదంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టి మీరు హెయిర్ వాష్ చేస్తే మీ హెయిర్ అయితే బావుంటుంది. చాలామంది హెయిర్‌కి ఆయిల్ పెట్టకుండా ఎలా ఉంటారో తెలీదు గానీ, నేనైతే హెయిర్ వాష్ చేసిన ఈవినింగే ఆయిల్ పెట్టేద్దామని చూస్తాను. లేదు తప్పదు, కుదరదు అన్న రోజునైతే ఆ మర్నాడు మామూలుగా ఇంక పొద్దున్నే లేసేసి నా తల జుట్టు పని మీదే ఉంటాననమాట. హెయిర్‌కి ఆయిల్ అప్లై చేసేసి జడైతే చాలా బిగువుగా ఏసేసుకుని, నేనైతే చెప్తున్నాను కదండీ! ఆయిల్ పెట్టేసినప్పుడు తల అయితే ముడితోనే ఉంటాను. జడ వేసేసి ముడి వేసుకుంటాను. నా రెగ్యులర్ పనే అదనమాట. నేను మాత్రం హెయిర్ వాష్ చేసుకున్నప్పుడే పెద్ద జడ అయితే వేసుకుంటాను. అది కూడా ఒక్క రోజే ఉంచుకుంటాను. అంతకు మించి అయితే ఉంచుకోలేను. బరువుగా లాగేస్తుంది. ఫైనల్‌గా మా చిన్నదాని జడ అయితే వచ్చేసింది. ఇంకొక రబ్బర్ బిడేస్తే ఇంకొక 1, 2గా ఆ జడైతే అయిపోతుందండి. మీ పిల్లలకి కూడా వేయండి. లాస్ట్‌లో మీకు జడ పిక్ అయితే పెడతాను. కూర్చుని ఉంది కదా! జడ లెంత్ తెలియట్లేదు. నుంచున్న పిక్ పెడతాను. ఫైనల్‌గా మీతో చక్కగా మాట్లాడుతూ జడైతే చాలా ఈజీగా వేసేసానండి. చిక్కు పెట్టకుండా, చిక్కు పడకుండాని. మరి మా చిన్న పాప హెయిర్ స్టైల్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకొక 10 మందికి వీడియో అయితే వెళ్తుంది కదా! తప్పకుండా మన ఛానల్‌ని అయితే సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను. నేనిక్కడ ఆయిల్‌తో ఉన్న జుట్టునే నేను ఈ మోడల్ జడైతే వేశానండి. అదే మనం హెయిర్ వాష్ చేసిన హెయిర్‌కి ఈ జడేస్తే ఇంకా చాలా ఒత్తుగా వస్తుందనమాట. నేను ఈ జడ మీకు చూస్తున్నట్టయితే చాలా బిగువుగా వేశాను. లూజ్‌గా అయితే వేయలేదు అస్సలు. ఫైనల్‌గా మా చిన్నదాని జడైతే వచ్చేసింది. మీకు పిక్ అయితే నుంచున్న ఫోటో అయితే పెడతాను. మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నానని ఏమనుకోకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి. మీ పిల్లలకు కూడా ఈ మోడల్ అయితే ట్రై చేయండి. వాళ్ళు కూడా చాలా ఈజీగా వేయించుకుంటారు. వాళ్ళకి కూడా అస్సలు ఇబ్బంది ఉండదు. ఎక్కడ చిక్కయితే పడదు. మీకు కూడా తర్వాత జడ విప్పడానికి కూడా చాలా ఈజీ అంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మీకు కొత్త మోడల్ ట్రై చేసినట్టు ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. జుట్టు అయితే లాస్ అవ్వరు. ఫైనల్‌గా జడైతే ఇలా వచ్చేసిందండి. మరి మీకు నచ్చిందా? నచ్చిందా అనుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చింది. ఈరోజు మా రిలేటివ్స్ కూడా మా ఇంటికొచ్చారు. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. ఎలా వేశారు అసలు ఎంత బావుందో జడ ఇంత లెంత్ ఎలా వేశారో అడుగుతున్నారు. వాళ్ళంటే ఈరోజు వచ్చిన వాళ్ళకి కొత్తగా చూసారు. ఆల్రెడీ చాలా సార్లు వేశాను. జడ పిక్ అయితే చూసేయండి. ఇప్పుడు డ్రెస్ మార్చేసింది. లెంత్ అయితే చూడడానికి చాలా ఎక్కువ అంతుంది. ఇంకా మన వీడియోస్‌లో అయితే కొంచెం లెంత్ తక్కువే అంతుంది. మీరు గెస్ చేయండి తన లెంత్ ఎంత జుట్టొచ్చిందో అనేసి. జడైతే మీకు నచ్చిందా? నాకైతే చాలా నచ్చింది. మరి మీకు నచ్చితే నేను చెప్పింది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్‌గా జడ పిక్ అయితే చూసారు కదా! లెంత్ అయితే చూడండి ఎంత పొడవుందో. ఆ చైర్‌లో కూర్చుంటే అస్సలు కొంచెం తక్కువలో కింద ఆనేస్తుందనమాట. మరి మన వీడియోస్ చూసి మీకు కూడా ఇలాంటి జుట్టు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే ఎప్పటికీ ఇలానే ఉంటుందని నేను కోరుకుంటున్నాను. చూసారా ఎంత లెంత్ ఉందో? ఇదన్నమాట అండి మా చిన్నదాని జడ ప్రస్తావన అనమాట కొత్త మోడల్‌లో.